This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Welcome to Maitri News. Myself Radhika. Today updates. ప్రజావాణికి భారీగా బాధితులు కలెక్టర్కు గోడు వెళ్లబోసుకున్న అభాగ్యులు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ చేరికపై భగ్గుమన్న బీఆర్ఎస్ పదవికి రాజీనామా చేయాలని నేతల డిమాండ్ ఉద్యోగాల భర్తీ కోసం బీజేవైఎం ఆందోళన పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కళ్యాణ వేడుక ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుండి కరీంనగర్ కలెక్టరేట్ కు వచ్చి అధికారులకు గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకున్నారు బాధితులు. రెవెన్యూ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసి సమస్యలు వివరించారు బాధితులు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, భూ కబ్జా చేశారని మరికొందరు, కొడుకులు పోషించడం లేదని పండుటాకులు, భూ పరిహారం రావడం లేదని మరికొందరు, ఇలా తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు బాధితులు. తమ భూమిలో ఉపాధి పనులు చేయించాలని గ్రామ కార్యదర్శిని కోరితే 10,000 రూపాయల లంచం అడిగారని శంకరపట్నం కన్నాపూర్కు చెందిన దివ్యాంగుడు దేవునూరి వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఉపాధి పనులు చేయించడం లేదని గోడు వెళ్లబోసుకున్నాడు. గ్రామంలో తనను కులబహిష్కరణ చేశారని, దీనిపై సిపి, సిఐలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మానకొండూరు మండలం అన్నారంకు చెందిన కొలిపాక దేవేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పాడు. జగిత్యాల రోడ్లోని రామడుగు మండలం వెదిర వద్ద వంతెన శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేయించాలని కలెక్టర్ను కోరారు కాంగ్రెస్ ఎస్సీ సెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెన్న రాజమల్లయ్య. 100 రోజుల పని చేయని సెట్లు ఉన్నాయి, గడ్డు ఎత్తిపోయాలి అనిపించింది. అంతే సారు, ఉద్యోగి మా గ్రామ పంచాయతీకి రావద్దు, ఇక్కడ కూర్చోవద్దు, నువ్వు మాది కొనివి. మళ్ళీ ఇంకోటి థమ్సాప్లో సీసీ తెచ్చుకొని ఒక రెడ్డీస్ ఉన్నాయనే థమ్సాప్లో మందు తెచ్చుకొని తాగుకుంటా టిఫిన్ తెచ్చుకొని తింటారు సార్ వాళ్ళు. కార్యదర్శి ఉంటే ఒక రెడ్డీసు, ఫిఫ్త్ రెడ్డి రాజిరెడ్డి, కార్యదర్శి ఏమో పరిసరావులు. సార్ ఎవరు? కన్నాపురం అండి, శంకరపట్నం. అగ్రికల్చర్ మేడం మీద మీటింగ్ పెడితే కాబాయిలో వెళ్ళి పెడితే వాళ్ళిద్దరు దోస్తులు అయ్యి నన్ను చేశారు సార్. నన్ను చావులకు కానీ పెళ్ళిళ్ళకు కానీ దేనికి మా ఇంటికి పిలవడం, మా నన్ను కానీ మా ఆవిడని కానీ పిలవడం. ఈవెన్ ఒక 3 నెలల కింద 2 నెలల కిందనే మా పెద్దనాన్న బిడ్డ కొడుకు పెళ్ళికి వెళ్తే నన్ను పిలవలేదు, అతను కూడా పిలవనని వార్నింగ్ ఇచ్చారు. మా అక్క ఏడ్చుకుంటూ చెప్పిపోయింది. నిన్ను పిలిస్తే నన్ను కూడా కుల బహిష్కరణ చేస్తారని పిలవలేదని ఏడ్చుకుంటూ పోయింది. నేను సిపి గారికి కంప్లైంట్ చేశాను,
సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఇచ్చాను. మానకొండ పిఎస్లో కూడా ఇచ్చాను. మానకొండ పిఎస్లో రిసిప్ట్ అడిగినా కానీ ఇవ్వాలి, రిసిప్ట్ కాపీ కూడా ఇవ్వాలి. నాకు న్యాయం కలగాలని కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చాను. వైద్య గ్రామంలో జాతీయ రహదారిపైన ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయి ఉన్నది. ప్రయాణికులకు ప్రమాదాలు జరిగి అతిపెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేసి ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అది మెయిన్ జాతీయ రహదారి, ఎప్పుడు రోడ్డు బిజీ ఉండదు. కాబట్టి వైద్యుల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే రిపేర్ చేసి మరమ్మతు చేయాల్సిందిగా రాష్ట్ర ఎస్సీసీఎల్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ చైర్మన్గా మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. కరీంనగర్ 20వ డివిజన్ ఆరపల్లిలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఏళ్లు గడిచినా శిథిలావస్థకు చేరుకున్న లబ్ధిదారులకు కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు స్థానిక మహిళలు. శంకరపట్నం మండలం కాచాపూర్లో తన స్థలాన్ని పోలీసు కానిస్టేబుల్ ఆక్రమించుకున్నాడని కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు బాధితుడు బ్రహ్మానందచారి. కార్యదర్శి ఇంటి నెంబర్ కేటాయించడం లేదని తిమ్మాపూర్కు చెందిన పురుషోత్తం రెడ్డి నేషనల్ హైవే పరిహారంలో జాప్యం చేస్తున్నారని శంకరపట్నం మండలం మొలంగూరుకు చెందిన సుందరమూర్తి అధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. 20వ డివిజన్లో మరి గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి వాటిని ఎవరికి పంచకుండా శిథిలావస్థకు వచ్చినా కూడా నిరుపేదలైనటువంటి మా అందరికి కూడా ఎవరికి కూడా పంచకుండా వాళ్ళని ఉంచడం వల్ల అవి శిథిలావస్థకు వచ్చి మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి విషయంలో ఎవరిని అడిగినా కూడా మా చేతుల్లో లేదు, మాకు సంబంధం లేదన్న విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి ఉన్నత అధికారులైనటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఖచ్చితంగా అది పేద ప్రజలకు అందించాలన్న సదుద్దేశంతో మరి ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. 5 ఎకరాల 10 గుంటలు నా పేరు మీద పట్టా ఉన్నది, పాస్బుక్లు ఉన్నాయి. నా పక్కెంబడి ఉన్న లింగంపల్లి రవీందర్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డిపేట్ అతడు ఆక్రమించుకున్నాడు. మేము ఎన్నిసార్లు 2020లో నేను సర్వే పెట్టుకున్నాను. ఇప్పటి వరకు నా భూమిని ఆయన ఆక్యుపై చేసుకొని నన్ను రాకుండా వాళ్ళ భయభ్రాంతులు చేస్తాడు, వాళ్ళ కొడుకులను వాళ్ళని పట్టుకొని. గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు చెప్పినా వినడం లేదు. 2 సార్లు పోలీస్ స్టేషన్ కూడా పట్టించిండు. ఇవాళ కూడా పోలీస్ స్టేషన్లకు నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. ప్రొద్దున నాకు సార్ ఫోన్ చేసిండు, నేను వస్తాను సార్ అంటే ఆయన కూడా ఏది చెప్పిండో ఏం కథో కానీ ఆయన కూడా నా మీద గరానికి వచ్చిండు. సార్ నేను ప్రజావాణి వారానికి ఒక్కసారే ఉంటుంది, ప్రజావాణిలో ఇచ్చి వస్తా సార్ అంటే నువ్వు మాట తప్పుతాను అది ఇది అని చెప్పి సార్ కూడా కోపడ్డాడు. 1.5 year అవుతుంది. ఇంటి నెంబర్ కోసము నేను కలెక్టర్ గారికి 4వ సారి దరఖాస్తు ఇచ్చిన. అది కార్యదర్శి జాప్యం చేస్తుండు, దాని మీద ఏదో కేసు ఉన్నదని ఇంటి నెంబర్ ఇవ్వట్లేదు. సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఇవ్వలేదు. సర్వే నెంబర్ మొత్తం ఒకటే, సగం మెంబర్కి ఇచ్చిండు, సగం మెంబర్కి ఇవ్వలేదు. కాలయాపన చేస్తుండు, ఏదో ఒక సాకు చెప్తుండు. ప్రజావాణిలో 4 సార్లు దరఖాస్తు ఇచ్చిన. మొలంగూరు గ్రామం స్టేజ్ దగ్గర కరీంనగర్ టు వరంగల్ నేషనల్ హైవేల మొలంగూరు స్టేజ్ చౌరస్తాల 181 గుంటల జాగా నేషనల్ హైవేలో పోతుంది. దానికి గత 4 సంవత్సరాల నుంచి ఇక వస్తాయని దింపుతాను. తీరా టైంకి వచ్చినాక పేరు తప్పు నమోదు చేసుకున్నారు ఆర్డీఓ వాళ్ళు. కొండపాక సుందరమూర్తి బదులు కొండపాక సురేందర్ రెడ్డి అని రీసెంట్గా 1.5 year బ్యాక్ మాకు తెలియపరిచింది. దానికోసము అది ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ చుట్టూ తిరిగి మళ్ళీ కొండపాక సురేందర్ రెడ్డి కాదు అని చెప్పి కొండపాక సుందరమూర్తి అని పేరు కరెక్ట్ నమోదు చేసి ఆర్డీఓ ఆఫీసులో జతపరిచినాం. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 312 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ నగరపాలక సంస్థకు 47, డిపిఓకు 25, డిఈఓ కార్యాలయానికి 14, పోలీస్ కమిషనర్ కార్యాలయానికి 11, కరీంనగర్ ఆర్డీఓకు 14, కరీంనగర్ రూరల్ తహసీల్దార్కు 24, గంగాధర 10, తిమ్మాపూర్ 10, మానకొండూరు తహసీల్దార్ కార్యాలయానికి 10, వారధి సొసైటీకి 13 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీఓలు కె మహేశ్వర్, రమేష్ బాబు తదితరులు దరఖాస్తులు స్వీకరించారు. అతని పేరు రాజు సార్, సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మాణం చేస్తుండ్రు. ఆ ఇల్లు నిర్మాణంపై మేము గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పుడు ప్రజావాణిలకు రావడం జరిగింది. ప్రజావాణిలకు రావడం జరిగాక
తను సెట్ బ్యాక్ లేకుండా కడుతుండని ఫిర్యాదు చేసిన తర్వాత ప్రజావాణి నుండి మాకు లెటర్ వచ్చింది సార్. ఆ లెటర్స్ ఏ రెస్పాన్స్ లేదు. తర్వాత మళ్ళీ ఎంపీడీఓ గారు వచ్చి సర్వే చేసే సార్. ఆ సర్వే గురించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సార్. 2020లో సర్వే అయింది. ఆ సర్వే నెంబర్ మొత్తం 10 ఎకరాల 21 గుంట. ఆయన సర్వేయర్ గారు సర్వే చేసి మొత్తం హద్దులు పోయిన తర్వాత మాకు ఉండవలసిన భూమిలో మాకు 35 గుంటల భూమి తక్కువ ఉంది. మేము ప్రజెంట్ 4 ఎకరాల 15 గుంటల భూమి కాస్ట్లో ఉన్నాము. మిగతా భూమి మా పక్క వాళ్ళైన లింగంపల్లి రవీందర్ రెడ్డి మరియు ఇజిగిరి ఐలయ్య వాళ్ళది. వాళ్ళు 2 ఎకరాల 25 గుంటలు 2 ఎకరాల 26 గుంటలు వాళ్ళకు ఉండాలి. దానికి గాను వాళ్ళు ఇంకొక 35 గుంటలు ఎక్కువనే దున్నుకుంటున్నారు. దానికి సంబంధించి మేము కలెక్టర్ గారికి ఇదివరకు ఒకసారి ఫిర్యాదు చేసినాము. సార్ ఆధార్ కార్డులో తప్పు రాసి ఉండే సార్, నాకు అప్పుడు తెలియదు సార్. నేను అప్పుడు కూలి పని చేసుకుంటా బతికేదాన్ని సారు. అప్పుడు నాకు తెలియదు సారు. ఇప్పుడేమో ఇయ్యనని చెప్తాను సారు. వీళ్ళేమో తక్కువ ఉన్నది వయసు, ఇప్పుడు ఇయ్యం అని చెప్తుండ్రు సారు. గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసినా ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేసినా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నిరసనలు చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. జగిత్యాలలో సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన నేతలు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని ఆయా మండలాల్లో ఆందోళనలు చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ ద్యావా వసంత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. పరిస్థితిని గమనించిన పోలీసులు నాయకులు కార్యకర్తలను అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకున్నా ఎంపీ కవిత సహకారంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారని, డాక్టర్ సంజయ్ తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని అన్నారు. నీచమైన రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు. అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం చాలా దురదృష్టకరం. ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో. ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు. ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము ఎవరైతే మీరు ప్రజల చేత, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్నుకోబడ్డటువంటి మీకు నీతి నిజాయితీ ఉంటే, అదేవిధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే, తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ పౌరుషం మీకు ఉన్నట్టయితే ఇలా కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే మన పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు పార్టీ నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో దిష్టిబొమ్మ తునాతునకలుగా చినిగిపోయింది. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసీఆర్ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన సంజయ్ పార్టీని మోసం చేసి వెళ్లిపోయాడంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్పై గెలిచిన సంజయ్ ముందుగా ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈరోజు సంజయ్కి రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా నీతి నిజాయితీ లేకుండా ఆయన రాజకీయాలకు వచ్చిందే కేవలము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేయబట్టి. కాబట్టి ఈరోజు ఈ డబ్బులకు అమ్ముడుపోయేటువంటి డాక్టర్ సంజయ్ లాంటి జగిత్యాల ఎమ్మెల్యేలను మనం ఊళ్ళో తిరగనిచ్చే ముచ్చట్లేదు. రానున్న రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలో ఉండుకుంటా 10 సంవత్సరాలు పదవులు అనిపించుకొని అన్ని విధాలుగా కేసీఆర్తో లాభపడి పార్టీ వదిలిపెట్టి పోయిన దాంట్లో ఘోరమైన ద్రోహం ఏమీ లేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇతర పార్టీ వదిలిపెట్టి పోయే నాయకులను చెప్పులతో కొడతారు రేపు రానున్న రోజుల్లో గుర్తుంచుకొని ప్రజలను తెలియజేస్తున్నాను. సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉండి మొగపుట్టుగానే పుట్టుంటే బిడ్డ రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ కండ కొట్టుకుపోయి గంగదునికి సాగు మాకు సంబంధం లేదు. కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మాలాంటి కార్యకర్తల యొక్క శ్రమతోటి నువ్వు గెలిచిన వ్యక్తివి. ఇవాళ నువ్వు ద్రోహం చేసినావు. నీ రాజకీయ పుట్టుకనే టీఆర్ఎస్ కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. వారు రక్తం జారపోసి ఈరోజు నిన్ను గెలిపిస్తే కేసీఆర్ గారు ఒక అనామకుడైన నిన్ను ఈరోజు ఎమ్మెల్యే చేస్తే ఎవ్వరికి సంబంధం లేకుండా ఒక అనామకుడైన నువ్వు ఈరోజు కకృతిపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినావు. ఖబర్దార్ డాక్టర్ సంజయ్, నీవు కుక్క కూడా దేకది జైత్యాల్లోనే కాదు, నువ్వు రాజకీయ సన్యాసం చేయక తప్పదు. డాక్టర్ సంజయ్ ఒక్కడే కాదు, రాబో రోజుల్లో కరీంనగర్ నగరం వేదికైనా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని విడిచిపెట్టి ఎవరైతే పోతారో వారికి రాజకీయ సన్యాసం తప్పదు. అదేవిధంగా తెలంగాణ యావత్తు ప్రజానికం చూస్తూ ఉన్నారు. ఎవరు అనామకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మీరంతా ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల రక్తం ధారపోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే మీరు అన్నీ అనుభవించి ఇవాళ మీ యొక్క అధిక ప్రేరేపణతో అది ఆశలతో ఈరోజు వేరే పార్టీలకు పోతా ఉన్నారు. రాబో రోజుల్లో కుక్కలు కూడా దేకాయి, మిమ్మల్ని కుక్కలు కూడా దేకాయి. ఖబర్దార్ డాక్టర్ సంజయ్, ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీలో నుండి పోయే నాయకులారా, మిమ్మల్ని ఇక నుండి ఏ పార్టీ కూడా తీసుకున్నా మీరు పూర్తి స్థాయిలో ఎక్కడ పనిచేయరు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు చౌరస్తాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ స్వామిరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి, సీనియర్ నాయకులు మాతంగి లక్ష్మణ్, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు మాదన రాజేందర్, సీనియర్ నాయకులు వేల్పుల మల్లయ్య పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ప్రోత్సహించి రాజకీయాల్లో ప్రోత్సహించి 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని మరి గౌరవ కేసీఆర్ గారిని కార్యకర్తలను మోసం చేస్తూ ఈరోజు ఒక ద్రోహపూరితమైన కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఆ పార్టీకి అమ్ముడుపోవడం అనేది సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం. పార్టీ మండల శాఖ తరఫున గౌరవ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అలుగునూరు చౌరస్తాలో ఈ పార్టీకి ద్రోహం చేసినటువంటి ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇది రాబోయే ఎవరైనా అలాంటి ఆలోచన ఉన్న ఏ ఎమ్మెల్యే కానీ పార్టీకి మరియు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి తప్ప పార్టీకి ద్రోహం చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు పుట్టగతు లేకుండా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని చిత్తుగా మీ రాజకీయ జీవితానికి. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది బీజేవైఎం. జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఆందోళనకు దిగిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి శశి, ఉపాధ్యక్షులు గుండరాపు సంపత్, అజయ్, తోట సాయి, అనిల్, ఇసపెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పాలనతో ఉన్నటువంటి వ్యవస్థ గతంలో చూసినాము. దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి, ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి మాయమడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నమ్మి ఆ రోజు ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి ఏర్పాటు చేస్తే ఈ టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అందరికి ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మోసపూరిత మాట చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరుద్యోగులు నమ్మిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం కట్టబెట్టాం. దాని తర్వాత ఇన్ని రోజు 6 నెలలు అయినప్పటికీ కూడా
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగావకాశం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఈ గ్రూప్ 1 ఫిలిప్స్లో 1:50 కాకుండా 1:100 చేయాలని చెప్పేసి, దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3లో అధిక ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి నోటిఫికేషన్ చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ వెంబడి విడుదల చేయాలి. ఇంకా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి అనేది మర్చిపోయారు. కరీంనగర్ 33వ డివిజన్ భగత్ నగర్ హరిహర అయ్యప్ప క్షేత్ర ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన ఉత్సవాలు 25వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన పూజ, సుప్రభాతం, నిత్యారాధన, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, నిత్యహోమం, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండుగగా సాగింది. ఇందులో మేయర్ దంపతులు యాదగిరి, అపర్ణ, సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను తిలకించారు. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయిస్తే ఆయా స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాధికారులను డిమాండ్ చేశారు SFI ప్రతినిధులు. కరీంనగర్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు కార్యకర్తలు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారని ఎంఈఓ మసూదన్కు ఫిర్యాదు చేశారు. ఆందోళన స్థలానికి చేరుకొని పరిశీలించిన ఎంఈఓ పుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేశారు. ఇంటర్నేషనల్ పేరుతో తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేసి ప్రవేశాలు చేపడుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శి అరవింద్, శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ సాగర్, ఇషాక్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందట SFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ఈరోజు విచ్చలవిడిగా డైరెక్ట్ స్కూల్లోనే పెట్టి వేలాది రూపాయలకు ఈరోజు ఒక యూకేజీ విద్యార్థికి 20,000 ఫీజు ఓన్లీ టెక్స్ట్ బుక్స్కే మాత్రం ఈరోజు తీసుకున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని ఈ బిర్లా ఇంటర్నేషనల్ మైండ్ స్కూల్లో ఈరోజు కనబడుతుంది. దీన్ని ఈరోజు ప్రభుత్వ విద్యాధికారులు స్పందించి ఈరోజు దీనికి కనీసం గుర్తింపు లేదు. ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కు కనీసం ఈరోజు గుర్తింపు లేదు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారి అండదండలతోని ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ నడుస్తూ తన అధికార ఆగడాలతోని గత సంవత్సరాలుగా ఈరోజు నడిపిస్తూ ఈ సంవత్సరం కూడా చాలా మంది అవుతున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈరోజు కనబడుతుంది. దీని ఒక విద్యాధికారులకు కనబడట్లేదా? ఈరోజు DEOకు ఎంఈఓలకు వారి కండ్లకు ఈరోజు నిబంధనల విరుద్ధంగా ఈరోజు పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద వ్యవస్థతో నడిపిస్తున్న ఈ పాఠశాల ఆగడాలు కనబడట్లేదా అని ఈరోజు SFI కరీంనగర్ జిల్లా కమిటీగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఈ స్కూలుకు ఈరోజు పర్మిషన్ లేకున్నా కానీ ఇంటర్నేషనల్ పేరుతో ఈరోజు ఒక LKG విద్యార్థికి 1,30,000 వెళ్ళి 1,50,000 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నిబంధనలు తుంగలు దొక్కుతూ ఈరోజు బుక్స్ని ఈరోజు వ్యాపారం చేస్తూ ఈరోజు ఏదైతే కాలేజీ స్కూల్ ఆవరణం లేదో పుస్తకాలు పెట్టి అమ్ముతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కనీసం విద్యాశాఖ అధికారులు ఇంతవరకు కూడా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈరోజు ఏదైతే బిర్లా మైండ్ స్కూల్ ఆగడాలు విచ్చలవిడిగా చేరలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు CBSE పర్మిషన్ లేకున్నా కానీ ఈరోజు CBSE పేరుతో ఈరోజు అడ్మిషన్ చేస్తున్నారు.
అదేవిధంగా ఈరోజు సిబిఎస్ఈ పర్మిషన్ లేకపోవడం వల్ల ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకు కరీంనగర్లో ఈరోజు బిర్లా మైన్స్ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఈరోజు వరంగల్లో ఎగ్జామ్ రాయించిన పరిస్థితి ఈరోజు గత సంవత్సరం చూసినాం. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈరోజు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ ఈరోజు అడ్మిషన్లు చేస్తున్నారు. కాబట్టి బిర్లా ఓపెన్ మైన్స్ స్కూల్ మూసివేయాలి. ఈరోజు గతంలో ఈరోజు అధికారం ఉన్నాయని చెప్పేసి ఈరోజు పాఠశాల ప్రారంభించి ఈరోజు కనీసం పర్మిషన్ లేకుండా ఈరోజు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసిన పరిస్థితి ఈరోజు గతంలోకి వెళ్ళి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా బిర్లా మైన్స్ స్కూల్ పుస్తకాలను వ్యాపారంగా ఈరోజు అక్షరాలని లక్షల రూపాయలకు అమ్ముకుంటూ ఈరోజు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎంఈఓ గారు స్పందించాలి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు స్పందించాలి. ప్రభుత్వ నిబంధనలు ఈరోజు ఏదైతే జీవో నెంబర్ 1 కావచ్చు, జీవో నెంబర్ 44 కావచ్చు, అదేవిధంగా జీవో నెంబర్ 90 కావచ్చు, ఈరోజు ఈ జీవోలన్నీ ఈరోజు ప్రభుత్వ జీవోలు ఈరోజు పూర్తిగా తుంగలు దొక్కుతున్న పరిస్థితి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు బిర్లా మైన్స్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించింది కనీసం రైతు రుణమాఫీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు మండలాల్లో స్థానిక నేతలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గన్నేరువరం మండల కేంద్రంలో సంబరాలు జరిగాయి. 2 లక్షల రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సంబరాలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో కాంగ్రెస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ బండారి రమేష్ హాజరయ్యారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గుంటి మల్లేష్, యువజన కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ ఆషిక్ పాషా, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పక్షాన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే ప్రకటన చేసిందో, ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల్లోనే ఇప్పుడు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీకి ఈరోజు ప్రభుత్వం కంకణం కట్టుకొని రైతుల పక్షాన వారికి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఏకకాలంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, రైతు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, మిగతా మంత్రులకు కూడా, మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరియు మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి బొడ్డు సునీల్, గన్నేరువరం గ్రామశాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, దొడ్డు మల్లేశం, ముస్కు కరుణాకర్ రెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మైనంపల్లి తిరుపతి, గువ్వ వీరయ్య పాల్గొన్నారు. ఎంకిపెల్లి సుబ్బిచావుకొచ్చినట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహానికి దారితీసింది. కాంగ్రెస్ అధిష్టాన తీరుపై నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భావోద్వేగానికి గురి అయ్యారు. ఒక దశలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామాకు సిద్ధపడ్డట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును రంగంలోకి దింపింది. ప్రభుత్వ విప్లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాసులతో కలిసి జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో చర్చలు జరిపి ఒప్పించే ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. అత్యవసరాల కోసం బంగారం అమ్ముకొని డబ్బు పొందేందుకు వాల్యూ గోల్డ్ సంస్థ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో 22న ప్రత్యేక వాహనాన్ని అందుబాటులోకి తేగా నేడు కరీంనగర్లో ప్రారంభించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో వేదికగా బంగారం కొనుగోలు చేసే వాహనం అందుబాటులోకి రానుంది. సోమవారం వాల్యూ గోల్డ్ ఆపరేషన్స్ మేనేజర్ వినయ్ కుమార్ వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ లో 5 బ్రాంచీలు ఉన్నాయని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్
ఎస్ పవన్, వాల్యూ గోల్డ్ సిబ్బంది పాల్గొన్నారు. సిస్టమ్స్ యూజ్ చేసి వాటికి ధరను నిర్ణయించడం జరుగుతుంది. మామూలుగా ఊర్లలో కరీంనగర్ లాంటి కొన్ని మా పట్టణాలు రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇప్పటికీ టచ్ స్టోన్ మెథడ్ యూజ్ చేసి బంగారంకి తక్కువ వారి మొత్తాన్ని పొందుతున్నారు. మేమేంటంటే మా సిస్టమ్స్ ద్వారా వాటి యొక్క బంగారం యొక్క క్వాలిటీని పర్ఫెక్ట్గా చెక్ చేసి కస్టమర్కి ఎక్కువ మొత్తంలో నగదు చెల్లించేలాగా మేము సర్వీస్ చేస్తున్నాము. మా వద్ద మీ దగ్గర ఉన్న బంగారాన్ని నేరుగా కొంటాము. అలాగే మీ బంగారం ఇంకా తాకట్టులో ఉంటే ఆ తాకట్టుని మేము విడిపించి దాని యొక్క వడ్డీ వాళ్ళకి పే చేసి మేము మళ్ళీ మీ బంగారానికి విలువ కట్టి మిగిలిన నగదుని నేరుగా మీ అకౌంట్లో జమ చేస్తాము. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలలను జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బాలికల వసతి గృహాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో కూరలు బాగా ఉండటం లేదని, కోడిగుడ్లు పెట్టడం లేదని విద్యార్థులు జెడ్పీటీసీ దృష్టికి తీసుకురాగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్కు జెడ్పీటీసీ సూచించారు. ఆయన వెంట ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, సిబ్బంది ఉన్నారు. రికార్డ్ అయిందంటా ఉన్నారు. కాకపోతే ఒక 30-40 మంది ఇప్పటికే జాయిన్ కావడం జరిగింది. మరి గ్రామాలలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, మోడల్ స్కూల్లో కంపల్సరీ మంచి విద్య అందిస్తూ ఉన్నాం కనుక ఈ మోడల్ స్కూల్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి సెకండ్ ఇయర్ దాకా కూడా ఇలా విద్యాబోధన ఉంటుంది కనుక విత్ హాస్టల్తోనే ఉంటుంది కనుక మరి ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి జాయిన్ కావాల్సిందని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే 600 స్ట్రెంత్ ఉండవలసిన మోడల్ స్కూల్లో 130 నుంచి 150కే మరి స్ట్రెంత్ ఉన్నది. మరి విద్యాబోధనలో ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా మరి ప్రభుత్వాలు మరి చేస్తున్నప్పటికీ ఇంకా కూడా ప్రైవేటు విద్య దిక్కే మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి ఏదున్నా ఈ యొక్క మోడల్ స్కూలు పిఎంలో సెలక్షన్ కావడం జరిగింది. మరి దాన్ని ఎందుకు సెలక్షన్ అయిందంటే మరి మంచి విద్యాబోధన ఉన్నది కనుకనే. సార్ మోడల్ స్కూల్ కలసరంపూర్ 6th నుండి 10th వరకు మనకు వచ్చేసిన అడ్మిషన్స్ అన్నీ టోటల్గా స్ట్రెంగ్త్ 138 ఉన్నాయి సార్. మిడ్ డే మీల్స్ ఎగ్స్ అనేవి వాళ్ళకు పడతలేదని వస్తలేవని మిడ్ డే మీల్స్ వాళ్ళని అడిగాము మేము. వాళ్ళు అదే చెప్తున్నారు. వేరే స్కూల్లో కూడా పెడతలేరు కదా సార్, మాకు పడతలేదు, అక్కడ నుండి కూడా మాకు డబ్బులు రావట్లేదు అని అంటున్నారు. ఇవాళ జెడ్పీటీసీ గారు విజిట్ చేసినప్పుడు అదే ముచ్చట వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది పిల్లలకు కూడా అని మేము అనుకున్నాం సార్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ తల్లి విగ్రహంతో పాటు బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఈ ఏడాది తిరుగు బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. గ్రామస్తులు సామూహికంగా బోనాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి బద్దం సుజాతతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు పత్తిపాక గ్రామంలో పోషమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా ఫస్ట్ బోనాలు చేయడం జరిగింది, తర్వాత ఇది ఎదురు బోనం చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది ప్రజలు రావడం జరిగింది. వర్షాలు బాగా పడి పంటలు ఎక్కువ రావాలని బోనాలు చేయడం జరుగుతుంది. దీనికి ఎక్కువ మంది భక్తులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరితో కలిసి పోచమ్మ బోనాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. చూడడానికి కనుల పండుగలాగా ఉంది. పోయిన సంవత్సరం గుడిని కొత్తగా ప్రతిష్టాపన చేసుకొని బొడ్రాయి నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం పోచమ్మ బోనాలు మళ్ళీ ఎదురు బోనాలు పత్తిపాక గ్రామ ప్రజలందరూ సంతోషంగా సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు పండాలని దేవునికి సంతోషంగా మళ్ళీ ఎదురు బోనాలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ చేరి అందరూ ఎదురు బోనాలు తీయడం, ఒకేసారి ఎదురు బోనాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. సమృద్ధిగా వర్షాలు పడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని సంతోషంగా కోరుకున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ఎంపీసీ, సిఈసీ గ్రూపుల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక అభినందించారు. ఇందుకు సహకరించిన అధ్యాపక బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, ప్రిన్సిపల్స్ బాలసాని శ్రీనివాస్,
బండారి కమలాకర్, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. సాధించిన రిజల్ట్స్లో 466, అదేవిధంగా 465, 464 లాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈరోజు రాష్ట్రంలోనే ఒక స్థాయిలో మారుమూల ప్రాంతమైన సుల్తానాబాద్ మండలంలోని శ్రీవాణి జూనియర్ కళాశాల నిలవడం జరిగింది. కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మాకు ఎల్లవేళ తోడ్పాటును అందించిన మా కళాశాల మా కరెస్పాండెంట్ గారు డాక్టర్ శశాంక సార్ గారు వాళ్ళ యొక్క సత్తా చాటారు. దీనికి వారు చేసిన ఒక కృషి, అలాగే వాళ్ళకి తోడ్పడిన మంచిగా టీచింగ్ చేస్తూ వాళ్ళకి తోడ్పడిన మన శ్రీవాణి టీచర్స్, ప్రిన్సిపల్, అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్కి నా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళు మున్ముందు కూడా రాబోయే ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఇలాగే మంచిగా చదివి వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ ఊరికి, కళాశాలకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన సుల్తానాబాద్లో ఎప్పటి నుంచో గత 20 ఇయర్స్ నుంచి మన శ్రీవాణి జూనియర్ కాలేజ్ అత్యుత్తమ ఫలితాలు ఇస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలు, ఆవుల నిర్వహణ పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజన్న ఆలయానికి 2 గోశాలలు ఉండగా ఒకటి కట్ట కింద, రెండవది తిప్పాపురంలో ఉన్నది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గోశాలల్లో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం గమనార్హం. సుమారు 1000కి పైగా కోడెలు ఉన్న తిప్పారం గోశాలలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షానికి ఆవరణం మొత్తం బురదమయంగా మారింది. ఈ బురదలో నివసించలేక కోడెలు, ఆవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాలానికి అనుగుణంగా సంరక్షణ చర్యలు చేపట్టని కారణంగా కోడెలు మృత్యువాత పడిన ఘటనలు లేకపోలేదు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి రాజన్న కోడెల సంరక్షణ పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. నిమిషం ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చిన అభ్యర్థిని హాలులోకి అనుమతించలేదు అధికారులు. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష నిర్వహిస్తున్న క్రమంలో కరీంనగర్ వివేకానంద డిగ్రీ కాలేజీ సెంటర్ వద్ద మహిళ కన్నీరైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బంక శోభ కరీంనగర్ వివేకానంద కాలేజీ సెంటర్ కు ఆలస్యంగా రావడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు అధికారులు. దీంతో శోభ ఆందోళన చేపట్టింది. అయినా అధికారులు అనుమతించకపోవడంతో తన జీవితం నాశనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.